హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి ఐపీఈ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ లిస్ట్ ఏంటో చూద్దాం. అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యూనిట్ నెంబర్ 1. అంటే బాటనీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీకి వచ్చేసరికి అవుతుందంటే ఫస్ట్ యూనిట్ మొత్తం తీసుకుంటే ఇందులో మనకి 6 చాప్టర్స్ ఉంటాయి. ఈ 6 చాప్టర్స్లోనూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మనం ఏ విధంగా చదవాలి, ఏ క్వశ్చన్స్ అనేవి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా హాఫ్ ఇయర్లీకి కూడా ఈ సిలబస్లో ఇది కూడా మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి హాఫ్ ఇయర్లీకి కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ 100% యూజ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బైపీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇంపార్టెంట్ 4 మార్క్స్ అనేవి ఏ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ చదవాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ ఆఫ్ యాక్టివేట్ చేసుకుని నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ మొక్కల్లో రవాణా, సో ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్, ఈ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటని చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూసుకోండి. సో తెలుగు మీడియంకి వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు, బాష్పోత్సేకము ఆవశ్యకమని అనర్థం. 6th క్వశ్చన్ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి దీన్ని మ్యాక్సిమం అందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి. బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్థం. దీన్ని మనం ఏంటంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెసెసరీ ఈ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి 7th క్వశ్చన్ కింద ఉంది. బాష్పోత్సేకం ఆవశ్యకం అనర్థం. ఇక్కడ మన ఇంగ్లీష్ మీద ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెసెసరీ విల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే విధంగా మనం నెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ 4th క్వశ్చన్, ఎత్తైన వృక్షాల్లో ద్రవ్యోద్గమం ఎలా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది హౌ డస్ ఎసెంట్ ఆఫ్ సాప్ అక్కర్స్ ఇన్ టాల్ ట్రీస్. ఇది 4th క్వశ్చన్ కింద ఉంది. సో ఇలా మనకి ఎత్తైన వృక్షాల్లో నీరు అంటే కింద నుంచి నీరు పైకి ఏ విధంగా వెళ్తుంది, ఇది మన ఎసెంట్ ఆఫ్ సాప్ అంటాం. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపోజిట్ లో వెళ్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని తర్వాత చూసుకుంటే 7th క్వశ్చన్ చూడొచ్చు, బాష్పోత్సేకం కిరణజన్య సమీక్రియ ఒక సర్దుబాటు వివరించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ట్రాన్స్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ ఏ కాంప్రమైజ్ ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్. వాటర్ అంటే నీటి సక్ము నిర్వచించి వివరించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై ప్లాస్మోలైసిస్, హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ యూస్ఫుల్ టు అస్. కణద్రవ్య సంకోచం అంటే ఏంటి, మన నిజ జీవితంలో దాని ఉపయోగం ఏంటి. సో ఇవిలా మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీంతో పాటు ఓపెనింగ్ క్లోజింగ్ స్టొమాటో ఉంటుంది, అంటే పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికం ఒకటి ఉంటుంది. సో ఇది కూడా పత్రరంధ్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రికం వివరించండి. ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది మనకు ఉన్నటువంటి ఈ ఫస్ట్ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనకు ఎసెంట్ ఆఫ్ సాప్ అంటే మనకి ఎత్తైన వృక్షాల ద్రవ్యోద్గమం ఎలా జరుగుతుంది. అలాగే మనకంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ నెసెసరీ ఈవెల్, అంటే మనకి బాష్పోత్సేకం ఆవశ్యకం అని అర్థం. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీని తర్వాత నీటి సక్ము ఒకటి ఉంది, అంటే వాటర్ పొటెన్షియల్ గురించి డిఫైన్ చేస్తే దాని గురించి చెప్పమని ఒకటి ఉంది. నెక్స్ట్ అంటే ప్లాస్మోలైసిస్ కణద్రవ్య సంకోచం ఒకటి ఉంది. అలాగే పత్రాలు తెరుచుకునే మూసుకునే యాంత్రిక ఒకటి ఉంది. ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో ఉంటుంది. అలాగే ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, ఈ రెండు కూడా మనకి కాంప్రమైజ్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే బాష్పోత్సేకము కిరణజన్య ఒక సర్దుబాటు వివరించాలని చెప్పిన క్వశ్చన్ ఉంటాయి. ఇవి ఇలాగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి మీకు చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ తరగతి లిస్ట్. మరి సెకండ్ లెసన్ చూద్దాం ఒకసారి. ఓకే, సెకండ్ లెసన్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మనకి మినరల్ న్యూట్రిషన్, ఖనిజ పోషణ అంటాం. ఈ మినరల్ న్యూట్రిషన్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో తెలుగు మీడియం మనం బేస్ చేసుకుని ఇక్కడ మీరు కూడా ఇంగ్లీష్ మీడియం చదవండి. ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు 100% చదివే ప్రయత్నం చేయండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేరు బడుపులు ఏర్పడే విధానంలో వివిధ దశలు వివరించండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఏంటంటే ఏదైతే థర్డ్ క్వశ్చన్ ఉందో, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నోడ్యూల్స్. సో రూట్ నోడ్యూల్స్ ఫార్మేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టెప్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వేరు బడుపులు ఏర్పడే విధానము. దీని తర్వాత మొక్కలు ఏ విధంగా అమైనో ఆమ్లాలు సంశ్లేషణ జరుగుతాయి క్లుప్తంగా వివరించండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనకి ఇంగ్లీష్ మీడియం వస్తే 5th క్వశ్చన్, రైట్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ సింథసైజ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఏ విధంగా అవి చేస్తాయి, ఇది మనకి సెకండ్ క్వశ్చన్. సో దీని తర్వాత వస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ నత్రజని వలయాన్ని సోదాహరణగా వివరించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం చూడండి, ఈ నైట్రోజన్ సైకిల్ గురించి అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. నైట్రోజన్ సైకిల్ కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఇది. సో ఇవిలా మనకి మీరు 100%
చదవండి. దీంతో పాటు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ హౌ ప్లాంట్స్ అబ్జార్బ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ప్లాంట్స్ ఏ విధంగా అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలాగా. సో ఏదేమైనప్పుడు కూడా ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు చదివే ప్రయత్నం చేయండి. ఈ 4 కూడా ఇంపార్టెంట్. అంటే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 8 క్వశ్చన్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇందులో 4 క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు చదవాల్సి ఉంటుంది. ఈ 4 క్వశ్చన్స్ లో కూడా ఇంపార్టెంట్ 2 క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం. ఈ నోడ్యూల్ ఫార్మేషన్ అంటే వేరుపొడుపులు ఏర్పడే విధానం, అదే మనకి మొక్కల్లో ఏ విధంగా అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరుగుతుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు నైట్రోజన్ సైకిల్ కూడా ఉంటుంది. నత్రజని వలయాన్ని సోదాహరణంగా వివరించండి. ఇవిలా మీరు చదవండి. దీంతో పాటు మొక్కల ఆవశ్యక మూలకాలు ఏ విధంగా శోషిస్తాయో క్లుప్తంగా వివరించండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ఏదైనా దానికి కొద్దిగా రిలేటెడ్ ఉంటుంది ఈ క్వశ్చన్ కూడాను. సో చూసుకోండి. ఈ 4 కూడా మీరు చదవండి. ఏదైతే మనకి సెకండ్ చాప్టర్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మాత్రం లిస్ట్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. జేమ్స్ థర్డ్ చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి తెలుగు మీడియం. ఈ 3 క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని చదవండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రండి. అంటే ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి ఇన్హిబిటర్స్, అలాగే వివిధ రకాల సహకారకాలు ఉన్నాయి. ఇవి మనకి కో ఫ్యాక్టర్స్. ఈ 2 కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్స్ చాలా సార్లు అడిగాడు కాబట్టి ఈ రెండింటిని కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే ఫస్ట్ ఏంటి ఎంజైమ్ నిరోధకాలు, ఇది ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి ఏంటంటే ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి రాయమంటాడు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వివిధ రకాల సహకారాలు కో ఫ్యాక్టర్స్. సో ఇన్హిబిటర్స్, ఎంజైమ్ కూడా కో ఫ్యాక్టర్స్. సో ఈ రెండింటి గురించి చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్స్ కూడా మీరు 100% చదవండి. దీంతో పాటు అడిషనల్ గా ఎంజైమ్ చర్య యాంత్రికం కూడా ఈ 3 క్వశ్చన్స్ చదవండి. అదే మనకి ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఏవైతే ఫస్ట్ క్వశ్చన్ ఉందో ఫస్ట్ క్వశ్చన్ లో మనకి అంటే ఎంజైమ్ పిహెచ్ తాలూకు ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. సో ఇది కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ చూడండి రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఉంది. ఇలాగే ఎంజైమ్ ఇన్హిబిటర్స్ తో పాటు కో ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. అది కూడా మనకి ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి బుక్ లో కంపల్సరీ ఉంటుంది. సో ఇది మనకు కొద్దిగా ఓల్డ్ వెర్షన్ కాబట్టి నా బుక్ లో లేదు, అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పడం జరుగుతుంది. సో ఇన్హిబిటర్స్, కో ఫ్యాక్టర్స్ 2 కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీరు ఇంపార్టెన్స్ ఇచ్చేదంటే ఏదైతే మనకి ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఎస్ అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఏదైతుందో ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్. అలాగే పిహెచ్ గురించి కూడా చదవండి. ఇవి ఈ చాప్టర్ నుంచి అంటే ఈ చాప్టర్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ అయితే మనం 2 చెప్పాను, చాలా ఇంపార్టెంట్ 2 కూడా. ఏంటంటే ఎంజైమ్ ఇన్హిబిటర్స్, తర్వాత ఎంజైమ్ కో ఫ్యాక్టర్స్, ఈ 2 కూడా చదవండి. ఇది థర్డ్ చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th చాప్టర్ ఫోటోసింథసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్ అంటే ఉన్నత మొక్కల్లో కిరణజన్య సమక్రియ. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏంటంటే చూద్దాం. ఓకే, ఈ 4th చాప్టర్ సంబంధించి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగు మీడియంలో ఉన్న క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మీకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది. నేను తెలుగు మీడియంలో క్వశ్చన్స్ చెప్తే ఇంగ్లీష్ మీడియం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్వశ్చన్ ఏంటంది. సో మీరు అక్కడ ఎస్ఏలో ఉంటే ఎస్ఏలో, లేదంటే 4 మార్క్స్ అంటే ఎందుకంటే ఇప్పుడు న్యూ వెర్షన్ 19th క్వశ్చన్స్ వరకు కూడా ఈ 4 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్నింట్లో మనకి 17th 16th ఆగిపోయినాయి. సో ఏదైనా కూడా ఒకసారి చూద్దాం, ఇది మొత్తం టోటల్ చూద్దాం. టోటల్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఇంగ్లీష్ మీడియంలో మీరు ఏదైతే మీ దగ్గర మెటీరియల్ ఉందో మెటీరియల్ కూడా తీసి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ చూడండి, ఈ హరితరేణువు యొక్క చక్కని పటాన్ని గీయండి. సో మనకి క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, మీరు అక్కడ చూస్తే మీరు 4 మార్క్స్ క్వశ్చన్లో ఒకటి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, చాలా సార్లు ఎక్కువ అడిగిన ఈ చాప్టర్ నుంచి ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అది సెకండ్ క్వశ్చన్ ఏంటంటే C3 మరియు C4 మొక్కల వలయాల మధ్య ఏవైనా 8 భేదాలు తెలపండి. అంటే C3 C4 సైకిల్స్ అనొచ్చు, ప్లాంట్స్ అనొచ్చు. సో ఈ 2 మధ్య డిఫరెన్స్ అడుగుతాడు, 8 డిఫరెన్స్ రాయమని అడుగుతాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. C3 C4 ప్లాంట్స్ ఆర్ సైకిల్స్, ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో 8 డిఫరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మాత్రం మీరు 100% చదవండి. సో దీని తర్వాత C4 పదాన్ని, సో C4 పాత్వే ఉంటుంది. C4 పాత్వే కూడా చూసుకోండి. దీని తర్వాత కాంతి శ్వాసక్రియను క్లుప్తంగా వివరించండి. కాంతి శ్వాస ఫోటో రెస్పిరేషన్, సో ఫోటో రెస్పిరేషన్ కూడా మీకు ఉంటుంది, అది కూడా చూసుకోండి. సో ఫోటో రెస్పిరేషన్ C4, C3 అండ్ C4 ప్లాంట్స్, ఈ 2 మంది డిఫరెన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు డయాగ్రామ్ కూడా ఒకసారి చూసుకోండి. ఇది దీనికి సంబంధించి అంటే ఏదైతే 4th చాప్టర్లో మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియంలో కూడా. సో ఇన్ని అయితే మాత్రం మీరు వద్దు, ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ మీద మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి. దీని తర్వాత ఏంటంటే 5th చాప్టర్ ఈ రెస్పిరేషన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో శ్వాసక్రియ, దీనికి సంబంధించి 4 మార్క్స్ అయితే ఏమి రావు. సో దాని తర్వాత చాప్టర్ 6 ఏదైతే ఉందో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే మొక్కల పెరుగుదల అభివృద్ధి, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఏంటని మనం చూద్దాం. 6th చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ చూస్తే ఇందులో వరుసగా మీకు 4 ఉంటాయి. ఈ 4 కూడా ఇంపార్టెంట్. ఏదైతే మనకి ఫైటో హార్మోన్స్ అనుకుంటాం అంటే మొక్కల్లో ఉన్న హార్మోన్లు, ఈ 4 ఏంటంటే ఆక్సిన్స్ ఒకటి, జిబ్రెలిన్స్ ఒకటి, నెక్స్ట్ సైటోకైన్స్ ఒకటి, దీని తర్వాత ఎథిలిన్, ఇలా మొత్తం 4 ఉంటాయి. ఇక్కడ కూడా తెలియడం కూడా చూడండి, ఆక్సిన్ గురించి, జిబ్రెలిన్ గురించి, సైటోకైన్స్ గురించి,
నెక్స్ట్ ఎథిలిన్. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 కూడా 100% చదవాల్సిందే. ఈ 4లో ఒకటి కన్ఫర్మ్ గా పబ్లిక్ ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 4లో దేనికి ఎన్ని అనేది మనం చెప్పకుండా 4 కూడా మీరు 100% చదవాల్సిందే. ఆక్సిన్, జిబ్రెలిన్, సైటోకైన్, ఎథిలిన్. సో అదే ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో ఆక్సిన్స్, జిబ్రెలిన్స్, సైటోకైన్స్, దీని తర్వాత మనకి ఎథిలిన్ ఉంటుంది కిందనే. ఈ 4 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్ తో పాటు ఇంకొక క్వశ్చన్ అడిషనల్ గా మీరు చదవాల్సి ఉంటుంది. సో అది అంటే ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 తో పాటు 5th క్వశ్చన్ కూడా సార్ చూసుకోండి. 5th క్వశ్చన్ ఏంటంటే, 5th క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ సీడ్ డార్మన్సీ, అంటే విత్తన సుప్తావస్థ మీద లఘుటీక రాయండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఏదేమైనా ఫస్ట్ 4లోను కూడా కంపల్సరీగా ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 100%, 99%. ఇన్ కేసు మిస్ అయితే మనకి విత్తన సుప్తావస్థ ఏదైతే ఉందో ఈ సీడ్ డార్మన్స్ వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. సో ఇది ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి, అంటే ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి 6 చాప్టర్స్లో ఉన్నటువంటి 5 చాప్టర్స్. ఎందుకంటే 5th చాప్టర్లో 4 మార్క్స్ మనకు కవర్ అవ్వవు కాబట్టి రిమైనింగ్ ఈ 5 చాప్టర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ వాళ్ళకి లిస్ట్ అయితే మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది. మ్యాక్సిమం వీటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అంటే యూనిట్ 1 కంప్లీట్ అయ్యేసరికి మీకు హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఈ బాటనీ కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి హాఫ్ సిలబస్ వరకు మీకు చదివినట్టు అయితే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మాక్సిమం ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.